So good evening everyone. So how are you all? So ఓకేనా ఈరోజు మనం ఈ సెషన్లో వచ్చేసరికి in this session we are going to start fill in the blanks. సో ఈ సెషన్లో మనం ఏంటంటే fill in the blanks అనేది చూడబోతున్నాం. సో బేసికలీ ఈ fill in the blanks ఏంటి అంటే ఓకేనా బేసికలీ ఈ fill in the blanksలో ఏంటంటే మనకు మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనేవి అడగొచ్చు. ఏం చేయొచ్చు ఈ fill in the blanksలో మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనేవి అడగచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్ కనుక తీసుకుంటే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపోజిషన్ అడగచ్చు. ఏమడగచ్చు ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ప్రిపోజిషన్ అడగచ్చు. ఇంకా ఏమడగచ్చు వర్బ్ అడగచ్చు. వర్బ్ ఇన్ ద సెన్స్ టెన్స్, ఏ టెన్స్ వస్తుంది ఓకేనా. ఇంకా ఏం రావచ్చు, ఇంకా వొకాబులరీ బేస్డ్ రావచ్చు. అంటే ఇందులో ఏ వర్డ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి. అంటే ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది ఒక సింగిల్ కాన్సెప్ట్ కాదు, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ కాన్సెప్ట్స్. ఇందులో ఏంటంటే మనకు మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనేవి అడిగే అవకాశం అనేది ఉంది ఓకేనా. క్లియరా? సో ఈ విధంగా ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి మనకు మల్టీ కాన్సెప్ట్ క్లియర్. సో ఆల్రెడీ మనం ఏంటంటే ప్రిపోజిషన్స్ అనేది డిస్కస్ చేస్తాం, ఇంకా కొన్ని ఏవైతే లైవ్ క్లాసెస్ ఉన్నాయో అందులో అన్ని కూడా డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ప్రాక్టీస్ అనేది చేద్దాం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ 1 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. డాష్ హీ బికేమ్ అ మినిస్టర్. హీ డిడెంట్ అలౌ ఎనీ ఆఫ్ హిస్ రిలేటివ్స్ టు లివ్ విత్ హిమ్. సో ఎప్పుడైతే అతను మినిస్టర్ అయ్యాడో అతను ఏం చేశాడు, హీ డిడెంట్ అలౌ ఎనీ ఆఫ్ హిస్ రిలేటివ్స్, అంటే అతని యొక్క రిలేటివ్స్ ఎవరు కూడా అతనితో ఉండడం లేదు లేదా ఉండనివ్వలేదు. సో ఏమవుతుంది, యాజ్ లాంగ్ యాజ్ ఆ, ఇన్ కేసా, యాజ్ సూన్ యాజ్ ఆ, ఇన్ ఆర్డర్ దట్ ఏమొస్తుంది. ఇక్కడ సెన్స్ ఏమిస్తోంది, డాష్ హీ బికేమ్ మినిస్టర్ అంటే ఎప్పుడైతే అతను మినిస్టర్ అయ్యాడో అప్పటి నుంచి హీ డిడెంట్ అలౌ ఎనీ ఆఫ్ హిస్ రిలేటివ్స్ టు లివ్ విత్ హిమ్. అవునా? సో ఇక్కడ మనకేంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదొక సెంటెన్స్, దిస్ ఈజ్ సెంటెన్స్ నెంబర్ 1, ఇది సెంటెన్స్ నెంబర్ 1. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసరికి సెంటెన్స్ నెంబర్ 2, ఇదేంటి సెంటెన్స్ నెంబర్ 2. ఇప్పుడు ఏంటంటే సెంటెన్స్ నెంబర్ 1ని సెంటెన్స్ నెంబర్ 2ని రెండింటిని జాయిన్ చేయడానికి మనకేం కావాలి, ఎప్పుడైనా కూడా రెండు సెంటెన్సెస్ని మనం దేంతో జాయిన్ చేస్తాం, ఒక కంజంక్షన్తో జాయిన్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఈ బ్లాంక్లో కావాల్సింది ఏంటి, ఒక కంజంక్షన్ అనేది కావాలి. సో ఇక్కడ కంజంక్షన్ ఏంటి, యాజ్ లాంగ్ యాజ్ కాదు, ఇన్ కేస్ కాదు, సో యాజ్ సూన్ యాజ్. సో ఆన్సర్ ఏమవుతుంది, యాజ్ సూన్ యాజ్. సో యాజ్ సూన్ యాజ్ అనేది ఒక కంజంక్షన్, అవునా. సో ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ 3. సో యాజ్ సూన్ యాజ్ హీ బికేమ్ అ మినిస్టర్ హీ డిడెంట్ అలౌ ఎనీ ఆఫ్ హిస్ రిలేటివ్స్ టు లివ్ విత్ హిమ్. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ అనేది ఆప్షన్ 3. నౌ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈజ్ దేర్ డాష్ యూనివర్సిటీ ఇన్ యువర్ టౌన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాంక్ లో మనకి ఏంటంటే ఆర్టికల్ అనేది ఫిల్ చేయాలి. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో మనకు ఆర్టికల్స్ కూడా వస్తాయి. ఏమొస్తాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఆర్టికల్స్ కాన్సెప్ట్స్ కూడా వస్తాయి ఓకేనా. సో యూనివర్సిటీతో పాటు యాన్ యూజ్ చేస్తామా, ఏ యూజ్ చేస్తామా, లేకపోతే ద యూజ్ చేస్తామా, ఏమొస్తుంది. సో ఇక్కడ ఈజ్ దేర్ ఏ యూనివర్సిటీనా, యాన్ యూనివర్సిటీనా, ద యూనివర్సిటీనా. సో క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ ఏంటి. సో యూనివర్సిటీకి యాన్ యూనివర్సిటీ వస్తుందా, ఏ యూనివర్సిటీ వస్తుందా. సో ఇదేంటంటే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు, మనం నేర్చుకునేది ఏంటంటే ఎప్పుడైనా కూడా వావెల్స్ గనక ఉంటే యాన్ అనేది యూజ్ చేయాలి. అవునా, యాన్ యూజ్ చేయాలి. వావెల్ సౌండ్, జాగ్రత్త, సౌండ్, వావెల్ సౌండ్ గనక ఉంటే యాన్ యూజ్ చేయాలి. అదే కాన్సోనెంట్ సౌండ్ గనక ఉంటే ఏ యూజ్ చేయాలి. ఇక్కడ తొందరలో ఏం చేస్తారంటే ఇక్కడ యూ అనేది ఒక వావెల్ అనుకుంటారు ఓకేనా. యూ అనేది ఒక వావెల్. సో వర్డ్ లెటర్ అనేది వావెలే, కానీ ఇక్కడ ఈ పర్టికులర్ యూ అనేది మనకేంటంటే యూనివర్సిటీలో యూ అనేది మనకు కాన్సోనెంట్ సౌండ్ని ఇస్తుంది. సో యూనివర్సిటీతో పాటు మనం యాన్ యూజ్ చేయము, ఏ యూజ్ చేస్తాం ఓకేనా. ఈజ్ దేర్ అ యూనివర్సిటీ, ఈజ్ దేర్ ఏ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ అనేది యూజ్ చేస్తాం. యూనివర్సిటీతో పాటు ఏ వస్తుంది, యాన్ కాదు ఓకేనా. అదేవిధంగా అంబ్రెల్లా ఓకేనా, అంబ్రెల్లా ఉంది, యూనివర్సిటీ ఉంది, ఇలా మనకేంటంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి వాటితో పాటు ఏ అనేది వస్తుంది. అవి చూడడానికి ఏంటంటే లెటర్స్ ఏమో వావెల్స్ ఉంటాయి, బట్ అవి ఏంటి, కాన్సనెంట్ సౌండ్స్ని ఇస్తాయి ఓకేనా. సో ఇక్కడ యాన్ యూనివర్సిటీ కాదు, ఏ యూనివర్సిటీ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఏ ఓకేనా. క్లియర్. నౌ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ చూడండి. డాష్ హిమాలయాస్ ఆర్ ఇన్ ఇండియా. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఎప్పుడైనా కూడా ఒక మౌంటైన్ రేంజెస్ కావచ్చు ఓకేనా, మౌంటైన్
పీక్స్ కావచ్చు, మౌంటైన్ పీక్స్ కావచ్చు, రివర్స్ కావచ్చు, ఇంకా ఏవైతే ప్రామినెంట్ సిటీస్ ఉంటాయో, ఓకేనా, ప్రామినెంట్ సిటీస్, వీటి అన్నిటితో పాటు మనం ఏం యూస్ చేస్తామంటే ఏ అనేది యూస్ చేయం, యాన్ కూడా యూస్ చేయం, ఏం యూస్ చేస్తాం, ద. సో ద హిమాలయాస్ ఆర్ ఇన్ ఇండియా. అదేవిధంగా రివర్ కనుక తీసుకుంటే ద గ్యాంజెస్ ఫ్లోస్ టు బే ఆఫ్ బెంగాల్, లేదా ఫ్లోస్ టు బంగ్లాదేశ్ అలాగనే చెప్పొచ్చు, లేదా బే ఆఫ్ బెంగాల్ అంటే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది, ఓకేనా. ఇక్కడ కూడా గ్యాంజెస్ అనేది రివర్తో పాటు కూడా మనం ఏం యూస్ చేస్తాం, ద అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏమొస్తుంది, ద. సో ఇక్కడ కూడా ఆర్టికల్ అనేది మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో యూజ్ అయింది. క్లియరా? నౌ కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్ చూడండి. కంపెనీస్ దట్ డాష్ ద రూల్స్ విల్ హ్యావ్ టు ఫేస్ లీగల్ కాన్సిక్వెన్సెస్. సో ఏ కంపెనీస్ అయితే రూల్స్ని, ఓకేనా, రూల్స్ని అతిక్రమిస్తాయో, ఇక్కడ ఏ సెన్స్ రావాలి మనకు, ఏ కంపెనీ అయితే రూల్స్ని పాటించకుండా రూల్స్ని క్రాస్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆఫీస్లో ఒక రూల్ అనేది ఉంది. సో అందరూ కూడా 9 o'clock రావాలి, 9 o'clockకి ఆఫీస్కి రావాలి. కానీ ఇక్కడ ఏంటి అంటే అందరూ కూడా ఎప్పుడు వస్తున్నారు, 9:30కి వస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రూల్ని క్రాస్ చేస్తున్నారు, అంటే ఈ లిమిట్ని క్రాస్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ అతిక్రమించడం అనే సెన్స్ అనేది యూజ్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మిస్బిహేవ్ అంటే మిస్బిహేవ్ చేయడం, సో ఇక్కడ రాదు. అల్లరి పని చేయడం, సో ఇది కూడా కాదు. ఈఆర్ఆర్, ఓకేనా. ఈఆర్ఆర్ అంటే ఏదైనా ఒక మిస్టేక్ చేయడం, మేడ్ అ మిస్టేక్ అనేది చేయడం, లేదా ఎర్రర్ చేయడం. ఇక్కడ చూడండి, మనకు మిస్బిహేవ్ చేయడం అనేది వస్తుందా, లేదు. ఎర్రర్, మిస్టేక్ చేస్తున్నాం. ఇక్కడ 9 o'clock రావాల్సింది 9:30. ఒకరోజు చేస్తే మిస్టేక్, కానీ ఇక్కడ ఏంటంటే రోజు చేస్తున్నాం, సో ఇక్కడ మిస్టేక్ కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ట్రాన్స్గ్రెస్సా, అఫెండా. సో ఇక్కడ మనం రూల్స్ని అఫెండ్ చేస్తున్నామా, ఒక పర్సన్ని మనం అఫెండ్ చేయొచ్చు. మనం ఏం చేయొచ్చు, ఒక పర్సన్ని అఫెండ్ చేయొచ్చు. సో ఇక్కడ పర్సన్ని అఫెండ్ మనం చేయడం లేదు. ఇక్కడ ఏంటంటే ఒక కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం క్రాస్ చేస్తున్నాం. సో ఇక్కడ అఫెండ్ కూడా ఆన్సర్ కాదు. ఏమవుతుంది, ట్రాన్స్గ్రెస్, ఓకేనా. ఏమవుతుంది, ట్రాన్స్గ్రెస్ అంటే గో బియాండ్ ద లిమిట్, గో బియాండ్ ద లిమిట్ అంటే లిమిట్స్ని క్రాస్ చేయడం లేదా అతిక్రమించడం. అదే కదా మనకు సెన్స్ కావాల్సింది, అదే సెన్స్. సో కంపెనీస్ దట్ ట్రాన్స్గ్రెస్ ద రూల్స్, సో ఏ కంపెనీ అయితే లిమిట్స్ని క్రాస్ చేస్తాయో లేదా రూల్స్ని క్రాస్ చేస్తాయో వాటికి ఏంటంటే లీగల్ ఇష్యూస్ లేదా లీగల్ కాన్సిక్వెన్సెస్ అనేది ఉంటాయి. సో ఆన్సర్ ఏమవుతుంది, ట్రాన్స్గ్రెస్, ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 4కి ఆన్సర్ ఏంటి, ట్రాన్స్గ్రెస్. క్లియర్? అర్థమైందా? ట్రాన్స్గ్రెస్ అంటే గో బియాండ్ ద లిమిట్స్, అంటే లిమిట్స్ని దాటి వెళ్తున్నాం, ఓకే. నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఎవ్రీ మార్నింగ్ హీ ప్రేస్ డాష్ గాడ్. ఎవరికి ప్రే చేస్తాడు, ఫర్ గాడా, బై గాడా, అబౌట్ గాడా, టు గాడ్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, ప్రిపోజిషన్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. మనం ఏంటంటే చాలా సింపుల్గా దీన్ని చెప్పేయచ్చు. ఎవ్రీ మార్నింగ్ హీ ప్రేస్, ఎవరికి ప్రే చేస్తాం మనం, ఫర్ గాడా, దేవుని కోసం ప్రే చేస్తామా, అంటే దేవుడు నాకు కావాలి అని చెప్పేసి ఇది చేస్తామా. బై గాడా, దేవుడే ప్రేయర్ చేస్తాడా. అబౌట్ గాడా, దేవుడి గురించా, లేదా టు గాడా, దేవునికి మనం ప్రేయర్ చేస్తామా. సో ఇక్కడ చాలా సింపుల్గా మనం చెప్పొచ్చు, ఇక్కడ ఎవ్రీ మార్నింగ్ హీ ప్రేస్ టు గాడ్. ఎవ్రీ మార్నింగ్ హీ ప్రేస్ టు హూ, ఎవ్రీ మార్నింగ్ హీ ప్రేస్ టు గాడ్. సో ఆన్సర్ ఫర్ ద ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 4, ఓకేనా. నౌ కమింగ్ టు ద సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ద ప్రాఫెట్, ఓకేనా, ప్రాఫెట్ ప్రీచ్డ్ నాట్ టు హ్యాంకర్ డాష్ మెటీరియల్ బెనిఫిట్. అంటే ప్రాఫెట్ అంటే ప్రవక్త ఏం చెప్పారు అంటే సో డు నాట్ లేదా నాట్ టు హ్యాంకర్ డాష్ మెటీరియల్ బెనిఫిట్స్, అంటే ఏవైతే మెటీరియల్ బెనిఫిట్స్ ఉంటాయో లేదా ఏవైతే వరల్డ్లీ ప్లెజర్స్ ఉంటాయో వాటి వెనక్కి వెళ్ళొద్దు, ఓకేనా, వాటి వెనక్కి వెళ్ళొద్దు, అవునా. అదే కదా చెప్పింది. సో ప్రాఫిట్ ప్రీచ్డ్ నాట్ టు హ్యాంకర్ డాష్ మెటీరియల్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అనేది వస్తుంది. సో హ్యాంకర్తో పాటు ఒక ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. ఏంటది, హ్యాంకర్ బిఫోర్ ఆ, హ్యాంకర్ ఆఫ్టర్ ఆ, హ్యాంకర్ ఫర్ ఆ, హ్యాంకర్ అబౌట్ ఆ. సో ఇక్కడ దేని గురించి మనం మాట్లాడుతున్నాం,
సో ఏంటంటే ఏవైతే మెటీరియల్ బెనిఫిట్స్ ఉన్నాయో వాటి వెనక్కి వెళ్ళొద్దు. ఓకేనా? వాటి వెనక వెళ్ళొద్దు. ఓకేనా? వరల్డ్‌లీ ప్లెజర్స్ వెనక వెళ్ళొద్దు అంటున్నాడు. సో ఇక్కడ హ్యాంకర్‌తో పాటు మనకేంటంటే ఒక ఫిక్స్డ్ ప్రిపోజిషన్ వస్తుంది. ఏంటా ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అంటే బిఫోర్ కాదు. బిఫోర్ అనే ప్రిపోజిషన్ రాదు. అదే విధంగా అబౌట్ అనే ప్రిపోజిషన్ కూడా రాదు. హ్యాంకర్ బిఫోర్ మెటీరియల్ బెనిఫిట్స్ కాదు. హ్యాంకర్ అబౌట్ మెటీరియల్ బెనిఫిట్స్ కూడా కాదు. హ్యాంకర్ ఫర్ మెటీరియల్ బెనిఫిట్స్ కూడా కాదు. హ్యాంకర్ ఆఫ్టర్. సో హ్యాంకర్‌తో పాటు మనకు వచ్చే ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏంటి అంటే ఆఫ్టర్. సో హ్యాంకర్ ఆఫ్టర్. సో హ్యాంకర్‌తో పాటు ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏమొస్తుంది? హ్యాంకర్ ఆఫ్టర్. సో హ్యాంకర్ ఆఫ్టర్. ఓకేనా? హ్యాంకర్ ఆఫ్టర్ అంటే వాటి వెనక్కి వెళ్ళడం. ఓకేనా? వాటిని కోరుకోవడం. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? ఆఫ్టర్. క్లియర్? ఓకేనా? నౌ కమింగ్ టు ద సెవెంత్ క్వెషన్. సెవెంత్ క్వెషన్ చూడండి. హీ యూజ్డ్ టు విజిట్ అస్ ఎవ్రీ వీక్ బట్ హీ డాష్ నౌ. అంటే యూజ్డ్ టు అనేది ఏంటి అంటే పాస్ట్ హ్యాబిట్‌ని చూపిస్తుంది. యూజ్డ్ టు అనేది ఏం చేస్తుందంటే పాస్ట్ హ్యాబిట్‌ని అనేది చూపిస్తుంది. ఒక పాస్ట్ హ్యాబిట్‌ని యూజ్డ్ టు అనేది చూపిస్తుంది. సో ప్రీవియస్‌గా అతను ఏంటి అంటే ప్రతి వారం మా దగ్గరికి వచ్చేవాడు. మన దగ్గర ఏంటంటే ఒక షాప్ అనేది ఉంది. ఆ షాప్‌కి కస్టమర్ ఏంటంటే ఎవ్రీ వీక్ వచ్చేవాడు. కానీ ఇప్పుడు రావడం లేదు. ఇక్కడ సెన్స్ ఏంటంటే ఇది. సో పాస్ట్ హ్యాబిట్ అంటే ప్రీవియస్‌గా హ్యాబిట్ ఉండేది. ఇప్పుడేంటంటే ఆ హ్యాబిట్ లేదు. ఓకేనా? హ్యాబిట్ లేదు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్. ఏంటి? సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్. సో ఇక్కడ చూడండి ఇక్కడేంటి సబ్జెక్ట్ ఏముంది? హీ. హీ అనేది ఏంటి? సింగులర్. హీ అనేదేంటి? సింగులర్. సో ఇక్కడ వర్బ్ కూడా ఎలా ఉండాలి? సార్ ఇక్కడ వచ్చే వర్బ్ కూడా సింగులర్ గానే ఉండాలి. అవునా? ఇదే కదా మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్‌లో నేర్చుకున్నాం. సో ఇది సబ్జెక్ట్, దీని తర్వాత ఇది వర్బ్. సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ కూడా సింగులర్ ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే ఇందులో సింగులర్ వర్బ్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ కమ్ అనేది సింగులర్ వర్బ్ కాదు. ఎందుకు? ఎప్పుడైనా ఒక వర్బ్‌కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తే అది సింగులర్ అవుతుంది. అవునా? నేర్చుకున్నాం మనం. గుర్తుందా? ఎప్పుడైతే మనం వర్బ్‌కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తే అది సింగులర్ అవుతుంది. అదే ఒక నౌన్‌కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తే అది ప్లూరల్ అవుతుంది. ఇవి 2 ఆపోజిట్. అవునా? సో ఇక్కడ మనకు కావాల్సింది ఈ. సో కమ్ అనేది కాదు. ఇక్కడ కూడా కమ్ కాదు. ఇక్కడ కేమ్ మేబీ ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి కమ్స్. సో ఇక్కడ కమ్స్ అనేది ఏంటి? సింగులర్. సో ఆన్సర్ ఈస్ రేర్‌లీ కమ్స్. సో హీ యూజ్డ్ టు విజిట్ అస్ ఎవ్రీ వీక్ బట్ హీ రేర్‌లీ కమ్స్ నౌ. అంటే ఇప్పుడేంటంటే అతను చాలా రేర్‌గా, చాలా అరుదుగా వస్తున్నాడు. చాలా ఎలా వస్తున్నాడు? అరుదుగా, రేర్‌లీ. ఫ్రీక్వెంట్‌లీ కాకుండా చాలా సెల్డమ్‌గా వస్తున్నాడు. స్కేర్స్‌లీగా వస్తున్నాడు. ఓకేనా? నౌ కమింగ్ టు ద ఎయిత్ క్వెషన్. ఎయిత్ క్వెషన్ చూడండి. కీత్ అండ్ షెల్లీ వర్ పోయెట్స్ ఆఫ్ ద సేమ్ పీరియడ్. దే వర్ డాష్. సో ఇక్కడ ఏంటంటే వొకాబులరీ నుంచి మనకేంటంటే క్వెషన్ వచ్చింది. ఎప్పుడైనా కూడా ఇద్దరు వ్యక్తులు ఒకే పీరియడ్‌లో గనక ఉంటే, ఓకేనా? ఇద్దరు వ్యక్తులు ఆ వ్యక్తులు ఎవరైనా కావచ్చు. కింగ్స్ కావచ్చు, పోయెట్స్ కావచ్చు. ఒక కింగ్, ఒక పోయెట్ కావచ్చు. ఏదైనా కావచ్చు. సో ఇద్దరు వ్యక్తులు ఒకే కాలానికి చెందిన వాళ్ళైతే లేదా ఒకే టైమ్ పీరియడ్‌లో, ఒకే టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నప్పుడైతే వాళ్ళని ఏమంటాం అంటే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలీగ్స్ అంటే ఏంటి? చాలా సింపుల్‌గా మన ఆఫీస్‌లో మనతో పాటు వర్క్ చేసేవాళ్ళు. మన ఆఫీస్‌లో వర్క్ చేసేవాళ్ళు. సో ఇది కాదు. ఓకేనా? అసోసియేట్స్ అంటే ఏంటి? మనకి హెల్ప్ చేసేవాళ్ళు. ఇది కూడా కాదు. నెక్స్ట్ అక్వైంటెన్స్ అంటే మన శిష్యుడు. ఓకేనా? అలా వస్తుంది. సో ఇది కూడా కాదు. సో లాస్ట్‌కి మిగిలిందేంటి? కంటెంపరరీస్. సో కంటెంపరరీ అనేది ఏంటి అంటే సమకాలీనంగా ఉండేవాళ్ళు. ఓకేనా? కంటెంపరరీ అంటే ఏంటి? సమకాలీనంగా. అంటే ఇద్దరు కూడా ఒకే టైమ్ పీరియడ్‌కి చెందిన వాళ్ళు. క్లియరా? సో కంటెంపరరీ అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఓకేనా? నౌ కమింగ్ టు ద నైన్త్ క్వెషన్. నైన్త్ క్వెషన్ చూడండి. My neighbor was admitted to the hospital when he developed an అలర్జిక్ వాట్? ఇక్కడ చూడండి ఆ వర్డ్ అనేది వెంటనే వచ్చేసింది. ఎందుకు? అలర్జిక్‌తో పాటు ఏమొస్తుంది? టు సమ్ మెడిసిన్ హి టుక్. అంటే ఏదో ఒక మెడిసిన్ తీసుకున్నాడు. దానివల్ల ఏమైంది? అలర్జిక్ ఏమైంది? అలర్జిక్ రిటార్టా? రియాక్షనా? రీజాయిండరా? రిజల్టా? సో అలర్జిక్ ఏంటి? రిటార్టా? రియాక్షనా? రీజాయిండరా? రిజల్టా? సో చాలా సార్లు ఏం చేస్తారు? మనం ఏంటంటే మెడికల్ షాప్ దగ్గరికెళ్ళి సార్ నాకేంటంటే ఇలా అలర్జీ అయింది. టాబ్లెట్స్ ఇవ్వండి. లేదా అలర్జిక్ ఏమైంది? అలర్జిక్ రియాక్షన్ అయింది. అవునా? అలర్జిక్ రియాక్షన్ అయింది. టాబ్లెట్స్ ఇవ్వండి అంటాం. అవునా? సో ఇక్కడ అలర్జిక్‌తో పాటు మనం ఏం యూజ్ చేస్తాం? రియాక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏం రావాలి? అలర్జిక్ రియాక్షన్. క్లియరా?
నౌ కమింగ్ టు ద 10th క్వెషన్ చూడండి. ద క్యాబినెట్, సో క్యాబినెట్ ఏం చేసిందంట? ద క్యాబినెట్ హాస్ డాష్ ఎ ప్రపోజల్ టు చేంజ్ ద వే యూనివర్సిటీస్ ఆర్ ఫండెడ్ అండ్ మేనేజ్డ్. అంటే క్యాబినెట్ ఏం చేసిందంటే, ఓకేనా, క్యాబినెట్లో ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక ప్రపోజల్ని అంగీకరించారు. సో దే హ్యావ్ యాక్సెప్టెడ్, దే హ్యావ్ యాక్సెప్టెడ్ అ ప్రపోజల్ టు చేంజ్ ద వే యూనివర్సిటీస్ ఆర్ ఫండెడ్. అంటే ఇప్పుడు ఏవైతే యూనివర్సిటీస్ ఫండ్ అవుతున్నాయో లేదా మేనేజ్ అవుతున్నాయో దాన్ని చేంజ్ చేయాలి అని చెప్పేసి చేశారు. సో దీన్ని మనం ఏం చెప్తాం? దీనికి మనం ఏం చెప్తాం? సో ఎండేంజరా? సో ఎండేంజర్డ్ స్పీసీస్ అంటాం. ఎండేంజర్డ్ స్పీసీస్. సో ఇప్పుడు మనం గనక చూస్తే మన ఇండియాలో బెంగాల్ టైగర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇన్ ఫ్యూచర్ ఇవి ఏమైపోతాయి? ఎండేంజర్ అయిపోతాయి. సో ఇది కాదు. ఎవాపరేటెడ్ కూడా కాదు. ఎండియర్డ్ కూడా కాదు. ఇక ఆబ్వియస్లీ మిగిలిందేంటి? ఎండియర్డ్ కూడా కాదు. మిగిలిందేంటి? ఎండోర్స్డ్ అంటే ఏంటి? ఏదైనా ఒకటి అఫీషియల్‌గా, ఓకేనా, అఫీషియల్‌గా యాక్సెప్ట్ చేయడం, ఓకేనా, అఫీషియల్‌గా యాక్సెప్ట్ చేయడం లేదా పబ్లిష్ చేయడం, ఓకేనా, యాక్సెప్ట్ చేస్తున్నట్టు పబ్లిష్ చేయడం. సో ఇప్పుడు క్యాబినెట్ ఏం చేస్తుంది? ఏదైతే వాళ్ళు డెసిషన్ అనేది తీసుకుంటారో ఆ డెసిషన్‌ని వాళ్ళు ఏం చేస్తారు? బయట మీడియాకి అనౌన్స్ చేస్తారు. లేదా ఏం చేస్తారంటే ఒక అగ్రీమెంట్ అనేది చేస్తారు. లేదా ఏంటంటే ఒక నోటీస్ అనేది చేస్తారు. సో ఇక్కడ ఎండోర్స్ అనేది రావాలి. సో ఎండోర్స్ అంటే ఏంటి? అఫీషియల్లీ యాక్సెప్ట్ ఆర్ పబ్లిష్. క్లియర్? నౌ కమింగ్ టు ద 11th క్వెషన్. 11th క్వెషన్ చూడండి. ద ల్యాక్ ఆఫ్ రెగ్యులర్ అకాడమిక్ సెషన్స్ హ్యాస్ మెంట్ దట్ in 2020 the country has had the dash share of students who have attended educational institutions. సో ఇక్కడ చూడండి మనకేంటంటే ఇక్కడ ఒక డెడ్ గివ్ అవే అనేది ఉంది. ఏంటి డెడ్ గివ్ అవే? సో దాతో పాటు మనము ఏం యూజ్ చేస్తామంటే దా ప్లస్ సూపర్లేటివ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, దా ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ. సో ద మోస్ట్, ద హైయెస్ట్, ఓకేనా, ఈ విధంగా యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏం రావాలి? ల్యాక్ ఆఫ్ రెగ్యులర్ అకాడమిక్ సెషన్స్ హ్యాస్ మెంట్ దట్ ఇన్ 2020 అంటే ఏవైతే రెగ్యులర్ క్లాసెస్ అనేవి 2020లో జరగలేదు, దానివల్ల ఏమైంది? ద కంట్రీ హ్యాస్ హ్యాడ్ ద డాష్ షేర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే కంట్రీలో స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా తక్కువగా వచ్చారు. సో ఇక్కడ దా ప్లస్ ఏం రావాలి? సూపర్లేటివ్ డిగ్రీ రావాలి. కాబట్టి ద లాస్ట్ రాదు. ద లోవర్ అనేది ఏంటి? కంపారిటివ్ డిగ్రీ. ఇదేంటి? ఒక కంపారిటివ్ డిగ్రీ. ఇది పాజిటివ్ డిగ్రీ. ఇదేంటి మనకు? పాజిటివ్ డిగ్రీ. సో ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ ఏంటి? లోవెస్ట్. సో ఆన్సర్ ఫర్ ద 11th క్వెషన్ ఇస్ లోవెస్ట్. ద లోవెస్ట్ షేర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇక్కడ ద ఉంది కాబట్టి మనం చాలా సింపుల్గా దీన్ని చేసేసాం. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద 12th క్వెషన్. 12th క్వెషన్ చూడండి. షీ వాజ్ గ్రేట్లీ డాష్ బై ద నైట్ మేర్ షీ హ్యాడ్. అంటే నైట్ మేర్ అంటే ఏంటి? పీడకల అంటామా? సో రాత్రిపూట ఏవైతే పీడకలలు వస్తాయో సో ఆ నైట్ మేర్ వల్ల ఏమైపోయింది ఆవిడ? సో షీ వాజ్ గ్రేట్లీ వాట్? షీ వాజ్ గ్రేట్లీ డ్రెడెడా, ఫియర్డా, ట్రెంబుల్డా. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే డ్రెడెడ్ కాదు, ఫియర్డ్ కూడా కాదు, ట్రెంబుల్డ్ కూడా కాదు. మనం ఏంటంటే పెర్ట్రబ్డ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, పెర్ట్రబ్. సో పెర్ట్రబ్డ్కి మీనింగ్ ఏం చేయాలంటే మీరే చెప్పాలి. సో పెర్టర్బ్డ్ అనేది ఏంటి? మీరే నాకు చెప్పండి. సో డ్రెడెడ్, ఫియర్డ్ అంటే భయం, ట్రెంబుల్ అంటే షేక్ అవ్వడం, షివర్ అవ్వడం. ట్రెంబుల్ అంటే ఏమవ్వడం? షేక్ అవ్వడం, షివర్ అవ్వడం. సో ఇక్కడ ఫియర్ అంటే నైట్ మేర్ కనుక మనం చూస్తే, నైట్ మేర్ కనుక మనకు వస్తే మనం భయపడం. మనం ఏమంటామంటే ఉలిక్కి పడతాం. అవునా? నైట్ మేర్ కనుక వస్తే ఉలిక్కి పడతాం. సో ఇక్కడ ఫియర్డ్ కూడా రాదు. సో మనకి ఏమొస్తుంది? పెట్రబ్డ్ అనేది వస్తుంది. సో పెట్రబ్కి మీనింగ్ ఏం చేయాలి? మీరే చెప్పాలి. సో ఎవరైతే చెప్తారో మనం మీనింగ్ అనేది రాద్దాం. నెక్స్ట్ 13th క్వెషన్ చూద్దాం. క్వెషన్ నెంబర్ 13 కనుక చూస్తే హ్యావ్ యూ చెక్డ్ ఇఫ్ వీ హ్యావ్ డాష్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లొకేషన్. అంటే నువ్వు చెక్ చేసావా? ఇఫ్ వీ హ్యావ్ అంటే మన దగ్గర లొకేషన్ గురించి, ఏవైతే ఎక్కడికైతే మనం వెళ్తున్నామో, ఓకేనా, ఆ లొకేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, సరిపోయేంత ఇన్ఫర్మేషన్ అనేది ఉందా లేదా చూడాలి. ఓకేనా? సో ఇక్కడ ఏమొస్తుంది? ఇన్అడిక్వేట్ అంటే ఏంటి? సరిపోకుండా అంటే తక్కువ ఇన్ఫర్మేషన్. సో ఎక్కడికైనా మనం వెళ్తున్నామంటే మనకు ఇన్అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. సో ఇది కూడా కాదు. ప్రొఫ్యూజ్ అంటే ఏంటి? చాలా ఎక్కువ. ఓకేనా, చాలా ఎక్కువ. సో వెరీ లార్జ్ లేదా వెరీ హెవీ.
సో వెరీ హెవీ, చాలా ఎక్కువగా ఉండడం, చాలా మోర్‌గా ఉండడం. సో ఎప్పుడైనా కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఎక్కువ అవసరం లేదు. ఎంత కావాలో అంతే కావాలి. సో ఇన్‌సఫిషియంట్ కూడా కాదు. ఏమొస్తుంది ఆన్సర్? సఫిషియంట్. హావ్ యూ చెక్డ్ ఇఫ్ వి హావ్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లొకేషన్, అంటే ఆ లొకేషన్ గురించి సరిపోయేంత ఇన్ఫర్మేషన్ ఉందా లేదా చెక్ చేసావా లేదా? ఓకేనా? సో ఆన్సర్ ఏముండాలి? సఫిషియంట్. నౌ కమింగ్ టు ద 14th క్వెషన్. ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ హావింగ్ క్లైంబ్డ్ ద మౌంట్ ఎవరెస్ట్ చేంజెస్ యూ డాష్. అంటే ఎప్పుడైతే మీరు మౌంట్ ఎవరెస్ట్‌ని క్లైంబ్ చేస్తారో ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది మిమ్మల్ని ఏం చేస్తుంది? చేంజ్ చేసేస్తుంది. ఎలా చేంజ్ చేసేస్తుంది? ఎలా చేంజ్ చేస్తుందో మీరు చెప్పాలి. రేర్‌లీనా? రెగ్యులర్‌లీనా? కంప్లీట్‌లీనా? సో ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ గనక చూస్తే, ఓకేనా? మౌంట్ ఎవరెస్ట్ గనక మనం చూస్తే, సో ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అంటే మనకేంటంటే చాలా ఏం కావాలి? చాలా గట్స్ కావాలి. దాంతో పాటు ఏంటంటే చాలా క్రిటికల్ ట్రైనింగ్ కావాలి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే హై ఆల్టిట్యూడ్ అనేది ఉంటుంది కాబట్టి, ఒక మౌంట్ ఎవరెస్ట్‌లో హై ఆల్టిట్యూడ్ ఉంటుంది కాబట్టి అక్కడేంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దాంతో పాటు ఏంటంటే మనం ఏ అది కూడా అది మ ఏదైతే మౌంట్ ఎవరెస్ట్ ఉందో అదేంటి టోటల్లీ ఏంటి ఒక కోల్డ్ ప్లేస్ కదా! కోల్డ్ ప్లేస్. అక్కడ చలి అనేది ఎక్కువుంటది. అంటే మనం ఏ ఒక్క చిన్న తప్పు చేసినా కూడా అక్కడ ఏమైపోతామంటే మనం చనిపోవడం అనేది జరుగుతుంది. సో మీరు మౌంట్ ఎవరెస్ట్ గురించి ఎప్పుడైనా ఒక డాక్యుమెంటరీ గనక చూస్తే అక్కడేంటంటే ఒక జోన్ అనేది ఉంటుంది. సో దాన్ని వాళ్ళు ఏం చెప్తారంటే డెడ్ జోన్ అని కూడా అంటారు. సో అక్కడేంటంటే చాలా మంది చనిపోయి పడుంటారు. సో ఈవెన్ దో చాలా మంది మౌంట్ ఎవరెస్ట్ క్లైంబ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఏంటంటే అక్కడ డెడ్ బాడీస్ కావచ్చు, లేదా బాడీ పార్ట్స్ కావచ్చు కనిపిస్తూ ఉంటాయంట. సో ఇక్కడ ఎప్పుడైనా కూడా ఒక ఇటువంటి ఒక సాహసపూరితమైన ఒక స్టంట్ గనక మీరు చేస్తే, లేదా ఇటువంటి ఒక వర్క్ లేదా ఒక పని గనక మీరు చేస్తే మీరేమైపోతారు? కంప్లీట్‌లీ మీ పర్స్‌పెక్టివ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో యూ విల్ బి కంప్లీట్‌లీ చేంజ్డ్. సో ఏమవుతుంది? కంప్లీట్‌లీ చేంజ్డ్. ఓకేనా? క్లియర్. నౌ కమింగ్ టు ద 15th క్వెషన్. 15th క్వెషన్ చూడండి. కోర్ట్స్ ఆర్ డాష్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాస్ దే ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు సీ దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ రెస్పెక్టెడ్. అంటే కోర్ట్స్ అనేవి ఏవైతే కోర్ట్స్ ఉన్నాయో, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కావచ్చు, హై కోర్ట్స్ కావచ్చు, సుప్రీం కోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కాన్స్టిట్యూషన్‌కి ఏంటి? సో కాన్స్టిట్యూషన్‌కి ఇవి లీడర్సా? సో కోర్ట్స్ అనేవి కాన్స్టిట్యూషన్‌కి లీడర్సా? కాదు. సో లీడర్స్ మనం చెప్పం. డిక్టేటర్సా? సో కోర్ట్ చెప్పింది కాన్స్టిట్యూషన్ వినాలా? లేకపోతే కాన్స్టిట్యూషన్ చెప్పింది కోర్ట్ వినాలా? సో కోర్ట్స్ అనేవి ఎందుకున్నాయంటే కాన్స్టిట్యూషన్‌లో ఏవైతే రాసున్నామో వాటిని కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఎవరైనా వాటిని అతిక్రమిస్తున్నా చూడ్డానికి. సో ఇక్కడ కోర్ట్స్ ఆర్ నాట్ ద డిక్టేటర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, బట్ కాన్స్టిట్యూషన్ డిక్టేట్స్ ద కోర్ట్స్. సో డిక్టేటర్స్ కూడా కాదు. నెక్స్ట్ సెంటినల్స్. ఇక్కడ మాస్టర్స్ కూడా కాదు. సో ఇక మిగిలింది ఏంటి? సెంటినల్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెంటినల్? సో సెంటినల్‌కి మీనింగ్ ఏంటి? ఒక సోల్జర్. ఓకేనా? సోల్జర్. సో సోల్జర్ ఏం చేస్తాడు? ఏదైతే కింగ్ ఉంటాడో దాన్ని కాపాడతాడు. దాన్ని రెస్పెక్ట్ చేయమని చెప్తాడు. సో అదే విధంగా కోర్ట్స్ కూడా అలాగే చేయాలి. అవునా? సో కోర్ట్స్ ఆర్ సెంటినల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాస్ దే ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు సీ దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ రెస్పెక్టెడ్. సో కోర్ట్స్ అనేవి, ఓకేనా? కోర్ట్స్ అనేవి కాన్స్టిట్యూషన్‌కి సోల్జర్స్ లాంటివి. ఓకేనా? క్లియర్? నౌ కమింగ్ టు ద 16th క్వెషన్. ఇక్కడ చూడండి. ఎ మీర్ 43% ఆఫ్ ఇండియన్ డాష్ మొబైల్ ఫోన్స్ ఆర్ అపోజ్డ్ మొబైల్ ఫోన్స్ యాజ్ అపోజ్ టు ఆల్మోస్ట్ 80% ఆఫ్ మెన్. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఎ మీర్ 43% ఆఫ్ ఇండియన్ వుమెన్. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకేంటంటే మల్టిపుల్ ఇదొచ్చింది. సో ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్ మళ్ళీ వర్క్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు వుమెన్ ఓకేనా? ఇది ఏమవుతుంది? ఇది సింగులర్ అవుతుంది. దిస్ విల్ బి వాట్? దిస్ విల్ బి ప్లూరల్. ఓకేనా? ప్లూరల్. సో ఇక్కడ చూడండి ఇండియన్ వుమెన్నా? సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఇండియాలో ఉన్న వుమెన్ గురించి మాట్లాడుతున్నాం. అంటే చాలా మంది మహిళల గురించి, చాలా మంది వుమెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మనకేం కావాలి? సింగులర్ రాకూడదు. సో సింగులర్ అనేది తప్పు. సో ఇక్కడ వుమెన్ అనేది ఉంది. ఇది తప్పు. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే వుమెన్ తీసుకోవాలి. సో వుమెన్ అనేది ప్లూరల్. సో వుమెన్‌తో పాటు మనం ఏం యూజ్ చేయాలి? ప్లూరల్ వర్బ్ అనేది యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి? ప్లూరల్ వర్బ్. సో ఇక్కడ ప్లూరల్ వర్బ్ అనేది ఎక్కడుంది? సో వుమెన్ ఓయింగ్ అంటున్నాడు. నెక్స్ట్ వుమెన్స్. ఇక్కడ చూడండి వుమెన్ అనేది ప్లూరల్, వుమెన్స్ రాదు. సో ఇక మిగిలింది ఏంటి? వుమెన్ ఓన్. సో ప్లూరల్ వర్బ్ ఏమవుతుంది? ఓన్ అనేది ప్లూరల్ వర్బ్ అవుతుంది. ఇక్కడ ఎస్ అనేది ఉండడం వల్ల ఇది తప్పయిపోయింది. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? వుమెన్ ఓన్. సో ఎ మీర్ 43% ఆఫ్ ఇండియన్ వుమెన్ ఓన్. ఓనింగ్ కాదు, ఓన్. సో వాళ్ళ దగ్గర ఏమున్నాయి? మొబైల్ ఫోన్స్ అనేవి ఉన్నాయి.
సో ఇప్పుడు డేటా కాదు, ఇది ప్రీవియస్ డేటా. ఇప్పుడు ఏంటంటే దగ్గర చాలా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అనేవి, మొబైల్ ఫోన్స్ అనేవి ఉన్నాయి. సో అదేంటి ఒక ఎసెన్షియల్ నీడ్ అనేది అయిపోయింది. సో ఒక బేసిక్ నీడ్ అనేది అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? వుమెన్ ఓన్. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్? Now coming to the 17th question, he dashed me from getting my rightful inheritance. అంటే అతను ఏం చేశాడు? నా రైట్ఫుల్ ఇన్హెరిటెన్స్ అంటే నాకు రావాల్సిన ఆస్తి లేదా నాకు చెందాల్సిన ఆస్తిని అతను ఏం చేశాడు? ఓకేనా, చెందేలాగా చేశాడా, చెందకుండా చేశాడా? ఆబ్వియస్లీ ఎవరైనా కూడా ఏం చేస్తారు? ఒకరు బాగుపడాలి అంటే వాడిని బాగుపడనీయం. ఓకేనా, అదే ఇక్కడ కూడా జరిగింది. సో హీ డాష్ మీ ఫ్రమ్ గెట్టింగ్ మై రైట్ఫుల్ ఇన్హెరిటెన్స్ అంటే అతను నా ఆస్తిని, ఓకేనా, నా ఆస్తి నేను తీసుకుంటున్నప్పుడు అడ్డుపడ్డాడా, సహకరించాడా అంటే ఇక్కడ అడ్డుపడ్డాడు. సో హీ వాట్? హీ హెల్ప్డా? ఇతను ఇక్కడ హెల్ప్ చేశాడా? లేదు, ఇక్కడ హెల్ప్ చేయలేదు. ఎంకరేజ్ చేశాడా? అది కూడా కాదు. ట్రైడా? కాదు. సో హీ ప్రివెంటెడ్ మీ, అతను ఏం చేశాడు? హీ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ గెట్టింగ్ మై రైట్ఫుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ రైట్ఫుల్ ఇన్హెరిటెన్స్ రావడం వల్ల, రైట్ఫుల్ అంటే నాకు ఖచ్చితంగా చెందాల్సిన ఆస్తి అనేది, ఓకేనా, ఈ వర్డ్ రావడం వల్ల మనం ప్రివెంటెడ్ యూస్ చేస్తాం. అలా కాకుండా ఈ రైట్ఫుల్ గనక లేకపోతే, ఈ రైట్ఫుల్ అనే వర్డ్ గనక లేకపోతే మనం హెల్ప్ కూడా తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ రైట్ఫుల్ అనే వర్డ్ అనేది మనం యూస్ చేస్తామో, ఎందుకు? ఖచ్చితంగా నాకు రావాల్సిన ఆస్తి నాకు రాలేదు, ఆ సెన్స్ అనేది మనం ఇస్తున్నాం. సో ఇక్కడ హీ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ గెటింగ్ మై రైట్ఫుల్ ఇన్హెరిటెన్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. Now coming to the 18th question. 18th question చూడండి, lawyers are often dash as greedy and dishonest. సో లాయర్స్ ని మనం ఏమంటాం? చాలా సార్లు మనం ఏంటంటే మనం మూవీస్ లో చూస్తూ ఉంటాం. సో లాయర్స్ ఏం చేస్తారు? క్లయింట్స్ దగ్గర చాలా లక్షలు డబ్బులు తీసుకొని వాళ్ళని ఏం చేస్తారు? ఒక క్లయింట్ తప్పు చేసినా కూడా వాళ్ళని బయటకి పిలుచుకొని వచ్చేలాగా ట్రై చేస్తారు. సో ఇక్కడ మన కన్సెప్షన్, ఓకేనా, ఒక మిత్ అనేది ఉంటుంది. ఏంటి? ఎప్పుడు కూడా లాయర్స్ అనేవాళ్ళు గ్రీడీ అండ్ డిజానెస్ట్ గానే ఉంటారు. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. సో లాయర్స్ ఆర్ ఆఫెన్ డాష్. సో అడోర్ అంటే వాళ్ళని మనం అడోర్ చేయడం లేదా ప్రేమించడం, ఆ సెన్స్. సో ఇక్కడ లాయర్స్ మనం ప్రేమిస్తామా? లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాలింగ్, ఓకేనా, మ్యాలిగ్న్. సో ఇక్కడ మ్యాల్ అనేది ఉంది కదా. సో ఇక్కడ మ్యాల్ అనే రూట్ వర్డ్ ఏంటి అంటే మ్యాల్ అనేది బ్యాడ్. మ్యాల్ అనేది ఏంటి? బ్యాడ్. సో ఇక్కడ బ్యాడ్, మ్యాలింగ్. సో ఇక్కడ లాయర్స్ ఆర్ ఆఫెన్ అంటే లాయర్స్ అందరికీ ఏమవుతుందంటే వాళ్ళకందరికీ ఒక ముద్ర అనేది పడుతుంది. అంటే వాళ్ళకేంటంటే ఒక నెగటివ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. సో ఏంటి ఆ నెగటివ్ ఎక్స్ప్రెషన్ అంటే మ్యాలింగ్డ్. సో లాయర్స్ ఆర్ మ్యాలింగ్డ్ యాజ్. సో వాళ్ళకేంటంటే ఖచ్చితంగా ఒక ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళని ఎప్పుడు కూడా మనం అదే విధంగా చూస్తాం. సో లాయర్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా గ్రీడీగానే ఉంటారు, డిజానెస్ట్ గానే ఉంటారని చెప్పేసి ఒక నెగటివ్ ఫీలింగ్ అనేది మనకు ఉంటుంది. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? మ్యాలింగ్డ్. ఓకేనా? సో ఆన్సర్ ఫర్ ద 18th క్వశ్చన్ ఈజ్ 2. Now coming to the 19th question, ఇక్కడ చూడండి, he has dash as CEO of the organization very recently. అంటే ఈ ఆర్గనైజేషన్ కి సిఇఓగా అతను ఇన్ఛార్జ్ తీసుకున్నాడు. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఒక పర్సన్ ఒక కంపెనీకి సిఇఓ అయ్యాడు. అంటే ఇక్కడ అథారిటీ తీసుకున్నాడా? ఏమవుతున్నాడు ఇక్కడ? అథారిటీ టేకెన్. సో టేకెన్ అథారిటీ అనేది తీసుకున్నాడు. ఓకేనా? టేకెన్. సో ఇక్కడ అథారిటీ తీసుకోవడం అనేది ఏ ఫ్రేజల్ వర్బ్ నుంచి వస్తుంది? సో ఇక్కడ చూడండి, మనకు ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో వస్తాయి. సో హీ హ్యాస్ డాష్ టేకెన్ ఆఫ్. సో టేకెన్ ఆఫ్ అంటే తీయడం. ఓకేనా? క్లోత్స్ అనేవి తీస్తాం మనం, టేక్ ఆఫ్. సో అదే విధంగా టేక్ ఆఫ్ అనేది ఏంటి? ఒక ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ టేకెన్ అప్, టేకెన్ ఇన్ కాదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? టేక్ ఓవర్. సో ఏదైనా ఒకటి మనం టేక్ ఓవర్ చేసామంటే, ఓకేనా, ఒక ప్రాజెక్ట్ అనేది మనం టేక్ ఓవర్ చేయొచ్చు, లేదా ఒక కంపెనీని టేక్ ఓవర్ చేయొచ్చు. సో టేక్ ఓవర్ అంటే అథారిటీ అనేది మనము తీసుకుంటున్నాం అని అర్థం. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది? టేక్ ఓవర్. సో టేకప్ అనేది ఏంటి? ఏదైనా ఒక వర్క్ లేదా ఒక పనిని మనం టేకప్ చేస్తాం, టేకప్ ది టాస్క్. అలా ఇక్కడ మనం పనిని తీసుకోవడం లేదు, ఒక అథారిటీని మనము తీసుకుంటున్నాం. ఓకేనా? సో టేక్ ఇన్ అంటే వేరే వాళ్ళకి మనం ఏంటంటే ఆశ్రయం కల్పించడం. ఓకేనా? వేరే వాళ్ళని మన ఇంట్లో ఉండనివ్వడం, ఆ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? అథారిటీ తీసుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, టేకెన్ ఓవర్. ఓకేనా? టేకెన్ అప్ కాదు, టేకెన్ ఓవర్. క్లియర్? నౌ కమింగ్ టు ద 20th క్వశ్చన్ చూడండి, డోంట్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి ఎంటైస్డ్ డాష్
ఈవిల్ హ్యాబిట్స్ బై వికెడ్ పీపుల్. సో ఎంటైజ్డ్ తో పాటు వచ్చే ప్రిపోజిషన్ ఏంటి? ఎంటైజ్డ్, ఎంటైజ్డ్ బైనా, ఎంటైజ్డ్ ఫ్రమ్, ఎంటైజ్డ్ ఇంటూనా, ఎంటైజ్డ్ ఆఫ్. సో ఇక్కడ ఏమొస్తుంది? డు నాట్ అలౌ లేదా డోంట్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి ఎంటైజ్డ్ డాష్ ఈవిల్ హ్యాబిట్స్. అంటే ఈవిల్ హ్యాబిట్స్ కి బానిస అవ్వద్దు లేదా ఈవిల్ హ్యాబిట్స్ వైకి వెళ్ళొద్దు అంటున్నారు. సో ఎంటైజ్డ్ తో పాటు వచ్చే ప్రిపోజిషన్ ఏంటి? సో ఎంటైజ్డ్ తో పాటు మనకి ఏంటంటే బై అనేది రాదు, ఫ్రమ్ అనేది కూడా రాదు. సో ఎంటైజ్డ్ బై ఈవిల్ హ్యాబిట్స్ కాదు, ఎంటైజ్డ్ ఫ్రమ్ ఈవిల్ హ్యాబిట్స్ కూడా కాదు. ఏమొస్తుంది ఇంకా? ఎంటైజ్డ్ ఇంటూనా లేకపోతే ఎంటైజ్డ్ ఆఫ్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ఎంటైస్డ్ తో పాటు ఎంటైస్ ఇంటూ, సో ఇంటూ అనేది యూస్ చేస్తాం. సో ఎంటైస్ ఇంటూ ఈవిల్ హ్యాబిట్. సో డు నాట్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి ఎంటైస్డ్ ఇంటూ ఈవిల్ హ్యాబిట్స్ బై వికెడ్ పీపుల్. బై వాట్? బై వికెడ్ పీపుల్. ఓకేనా? సో ఇక్కడతో ఏంటంటే టోటల్గా 20 క్వశ్చన్స్ అనేవి అయిపోయి. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి మనకి ఏంటంటే మల్టిపుల్ కాన్సెప్ట్స్ నుంచి వస్తుంటాయి. సో దీన్ని మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఏంటంటే చాలా సింపుల్గా ఏంటంటే క్లియర్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఓకేనా? సో అవుట్ ఆఫ్ 20 మీకు ఎంత స్కోర్ వచ్చిందో చెప్పండి తొందరగా. సో అవుట్ ఆఫ్ 20 మీకు ఎంత స్కోర్ వచ్చింది చెప్పండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే మనం మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఏంటంటే మల్టిపుల్ కాన్సెప్ట్ ప్రీవియస్లీ మనం ప్రిపోజిషన్ డిస్కస్ చేస్తాం, వర్బ్స్ అనేవి డిస్కస్ చేస్తాం. సో అన్ని కూడా డిస్కస్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే దీనికి స్పెసిఫిక్గా సపరేట్గా ఏది చెప్పాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ ఎనఫ్. రైట్? 14, 15, 16. సో ఓకే. సో 15 ప్లస్ మంచి స్కోర్. ఓకేనా? సో ఇక్కడతో ఏంటంటే ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టేయింగ్ ఇన్ దిస్ లైవ్ సెషన్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ live session. Thank you very much. Session dismissed.